పార్టీ ఎమ్మెల్యే సహచరుడు రామచంద్ర నాయక్ కూడా ఉన్నారు, డోర్నకల్ ఎమ్మెల్యే కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అంటున్నారు మినిమం 10 గెలుస్తుంది, దక్షిణ తెలంగాణ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేస్తుంది అంటారు కాంగ్రెస్ పార్టీ. సంతోషం, మరి అందుకోసం చెప్తున్నా కదా, దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ మంత్రులే దోసుకపోతున్నారు ఉత్తర తెలంగాణ అని చెప్తున్నా కదా నేను. ఎమ్మెల్యే నుంచి కూడా చెప్పేది అదే. ఎందుకు అయ్యారు దక్షిణ తెలంగాణ వాళ్ళు? రామచంద్ర నాయక్ కూడా నేను చెప్తున్నా, రామచంద్ర నాయక్ నాకు మంచి మిత్రుడు. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తున్నా మన ప్రెస్ మీట్లు చూడండి, నా స్టేట్మెంట్ చూడండి, వచ్చి నుంచి వచ్చి దొరికినట్టు దోసుకపోతున్నారు దక్షిణ తెలంగాణకు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆల్రెడీ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కొడంగల్కి 6,000 కోట్లు దోసుకపోయిండు. ఎందుకు దక్షిణ తెలంగాణ కోట్లు పడాయి? అందుకోసం ఉత్తర తెలంగాణ కడుపు మండుతున్నది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చెప్పిన సీట్ల గురించే మాట్లాడదాం సీట్ల గురించే మాట్లాడదాం. నేను చెప్తున్నాను, మీరు అన్న దక్షిణ తెలంగాణ అన్న పదం వాడినప్పుడు నేను వాడినా. రైట్, సీట్లలో ఒకటేనండి, మొత్తం 15 సీట్లు అండి. ఒక సీట్ అయితే అదేంటి మజ్లిస్ కా సొంతం, అది మజ్లిస్ ఎందుకు మీరు మాధవిలత గారిని మాధవిలతని అంటే మజ్లిస్ ఒకటండి. ఇప్పుడు అట్లా కూడా వీళ్ళు కూడా 10 కూడా గలరా? మేము ఏమంటున్నామంటే తప్పు ఉన్నది అంటున్నాం. చెప్పింది వినండి దయచేసి. ఒకటి మెదక్ బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంది. ఒకటి హైదరాబాద్ సీట్, ఒక్కో సీట్ ఉందా? హైదరాబాద్ సీట్ టఫ్ ఉందా? మజ్లిస్ గెలవదా? గన్షాట్ గా గెలిచే పరిస్థితి లేదా? ఒకటండి, నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఒకటి, ఇప్పుడు అసలు పోటీలు దగ్గర గెలుపోవటంలో ప్రభావితం చేసే స్థితికి తీసుకెళ్ళాం. అది మా నాయకత్వ లక్షణాలు, మా కేడర్ లో ఉన్న స్ట్రెంత్. ఇప్పుడు సోదరుడు చెప్పిన దానికి. మూడోది ఏంటంటే 15 సీట్లు ఉంటాయండి. అదో జూమ్ పోయింది, వస్తుంది చెప్పండి, మీ వాయిస్ వస్తుందా? అయితే నేనేమంటున్నా అంటే, వాయిస్ వినిపిస్తే రైట్ అంటే, ఒకటేమో మెదక్ని పక్కన పెట్టండి దయచేసి, మెదక్ని. ఇక 15 సీట్లు అయితే ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటాయండి. ఆ 15 సీట్లు ఒకటి అటు కావచ్చు, ఒకటి ఇటు కావచ్చు. 8 మాదైతే 7 వాళ్ళది అవుతుంది, 9 మాదైతే 6 వాళ్ళే అవుతాయి, 8 వాళ్ళే అయితే 7 మాయ అయితే, ఒకటి అటు ఇటు ఉంటది. కానీ మేము మాత్రం 8 నుంచి 12 మధ్యన ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎక్స్పెక్ట్ చేస్తే తప్పు లేదు కదండి. 12 ఇప్పుడు 12 కూడా ఛాన్స్ ఉందా? నో రైట్. ఇప్పుడు ఉదాహరణ చెప్పినట్టు 12 వస్తే కాంగ్రెస్ కు 3, 4 వస్తాయి అంతే. ఒకటి మజ్లిస్, ఒకటి మెదక్ బీఆర్ఎస్ వాళ్ళ మధ్య పోటీలో ఉంటే కాంగ్రెస్ కు 3, 4 వస్తాయి. అది కావచ్చు, తప్పదు. 8 అయితే కంపల్సరీ అండి. 8 నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది మాది. రాసుకోండి, చెప్తాను. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ళ, పాత అయితే 4 అనుకోండి. సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, 8 సీట్లు కన్ఫర్మ్. మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కూడా వస్తుందా బీజేపీకి? 100%. ఎందుకంటే ఆడబిడ్డలను కింద పెట్టి పండగొట్టి తొక్కుతాడు కదండి ముఖ్యమంత్రి గారు. మంచి గౌరవప్రదమైన మహిళలని కింద పండుకోబెట్టి తొక్కుతాడు కాబట్టి అక్కడ మహబూబ్ నగర్ ప్రజలు మేల్కొన్నారు. ఇట్లాంటి వ్యక్తిగా మా ప్రాంతం నుంచి ఒక ఉన్నతమైన పదవి ఇచ్చినామని. దాని రిఫ్లెక్ట్ అయ్యింది. ఆ పదం ఒక్కటే రిఫ్లెక్ట్ అని నాకు తెలిసింది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంతకుమించి చేసిన కామెంట్ నెగటివ్ అయిందంటారు. 100% కావాలంటే సీఎం గారి దగ్గర శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ డీజీపీ ఉన్నాడు, ఐజీ ఉన్నాడు, అతని ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోమనండి సీఎం గారిని కూడా. ఏమన్నా ఎటువంటి కోశాన ఎటువంటి సందేహం లేదు. అదొక్క సీటు వదిలి పెడితే ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు 7, 8 కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ. రెండోది, బీజేపీకి మంచి కేడార్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మంచి నాయకత్వ లక్షణాల నాయకులు ఉన్నారు. ఒక్కోసారి టైం మాది కావచ్చు, బాల్ మిస్ అయితే బాల్ మీరు క్యాచ్ చేసి రావచ్చు మన ఎలక్షన్. కేడర్ ఉన్నప్పుడు మెదక్ టఫ్ అంటున్నాం. నో కేడార్ ఉన్నది కాబట్టి టఫ్ అంటున్నాం. నీలమ్మదు, మన రఘునందన్ అన్న కూడా మా ఎక్కువ ఛాయిసెస్ ఉన్నది. వ్యక్తిగతంగా పోవాలంటే ఇప్పుడు రిచెస్ట్ ఫ్యామిలీ తెలంగాణ, అక్కడ ఉన్నారు ఎవరు, వెంకటరామరెడ్డి గారు రిచెస్ట్ ఫ్యామిలీ తెలంగాణ. జస్ట్ లైక్ అందువల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి బై సార్. ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఏమున్నది, 100 కోట్లు మంచి రకరకాల. రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్రంలో ప్రధాని రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ గారిని దృష్టి పెట్టుకుని ప్రజలు ఈసారి తీర్పు ఇవ్వబోతున్నారు. అది తప్పకుండా. సేమ్ టైం టీఆర్ఎస్ వారు కూడా బీజేపీ వారితో కుమ్మక్కమ్మడం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పక్కా. ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది. ఒక్క నిమిషం రాకేష్ అన్న, మీరు మాట్లాడినంత సేపు నేను సమయం ఇచ్చిన దయచేసి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వారు ఇక్కడ తన కూతుర్ని మరి రిలీజ్ చేసుకుని బయట తీసుకురావడం కోసం మోడీ గారితో కుమ్మక్క అయింది మాట వాస్తవం కనబడుతూనే ఉంది. వారు క్యాండిడేట్ సెలక్షన్ చూస్తే
ఆరు రమేష్ గారిని కేసీఆర్ గారే బీజేపీ పంపించినట్టు, అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్ సెలక్షన్స్ లో మరి మీరు అంటే మరి మీరు కడియం శ్రీహరి కూతురుని తీసుకున్నారు. యా తప్పకుండా BRS నుంచి అది fixing అయ్యారు. కడియం శ్రీహరి గారు నాగేందర్ తప్పలేదు, కడియం శ్రీహరి గారు ఒక నిబద్ధత ఉన్న నాయకుడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన నిజాయితీగా మరి ఆ పాలనలో ఆయన దాని నాగేందర్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు అవతల పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని మీరు క్యాండిడేట్ తీసుకున్నారు. రైట్. అంటే అది కూడా కేసీఆర్ పంపించారు. లేదు అంటే ఒకటి పార్టీ కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కొంతమంది వచ్చారు. కేసీఆర్ గారికి మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థుల సెలక్షన్ లో కూడా వారు డెఫినెట్ గా ప్రజలు గమనించినట్టే కొంచెం వీక్ క్యాండిడేట్స్ ని పెట్టడం, అదేవిధంగా ప్రచారంలో కూడా వాళ్ళు ఓన్లీ రోడ్ షో చేసారు తప్ప ఎక్కడ భారీ మీటింగ్ పెట్టకపోవడం మేము గమనించిన ప్రజల్లో అది కనబడ్డది కాబట్టి చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇది కేంద్రం అంటే ప్రధాని క్యాండిడేట్ ను దృష్టి పెట్టుకుని ప్రజలు తీర్పిచ్చే ఎన్నికలు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అంటే ఆదిలాబాద్ కరీంనగర్ కొంత మైనస్ కావచ్చు, కానీ మిగతా జిల్లాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అంటే వారు ఊహించిన దానికంటే వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రాకేష్ రెడ్డి గారు ఏమంటారంటే మహబూబ్ నగర్ సీటు రేవంత్ రెడ్డి సొంత సీటు కూడా మాకు వస్తుంది, బీజేపీకి వస్తున్నట్టు. లేదండి, లక్ష మెజార్టీతో వంశీచంద్రెడ్డి గారు గెలవబోతున్నారు. లక్ష మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వంశీచంద్రెడ్డి గారు 3 నెలల ముందు నుంచి అడ్వాన్స్ గా పని చేసుకున్నారు. యువకుడు, విద్యావంతుడు. 5 సంవత్సరాల నుంచి పని చేసుకుంటారు. ఏమంటారు? డీకేఆర్ 5 సంవత్సరాల నుంచి. డీకేఆర్ నమ్మ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగా లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీని తిట్టడం కూడా ప్రజలు జీర్ణించుకోరు కదా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా దూషించడం కూడా ఆమె చేసిన పొరపాట్లు. ఆ జిల్లాలో బీజేపీ మరి జితేందర్ రెడ్డి గారిని కూడా మరి సీనియర్ నాయకుడిని కూడా పక్కన పెట్టడం కొన్ని అంటే జరిగినాయి. వారు ఏ విధంగా అయితే రాకేష్ రెడ్డి గారు ఊహించినంత గ్రౌండ్ లో రియాలిటీ ఆ విధంగా లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి